హై వ్యూస్. సీరియస్లీ ఆఫ్టర్ లాంగ్ టైం అండి చాలా హ్యాపీగా వీడియో ఇస్తూ ఉన్నా. నాకు బాగా నచ్చే సినిమాలో ఫస్ట్ ప్లేస్లో భారతీయుడు ఉంటుంది, ఇక సెకండ్ ప్లేస్లో నువ్వు నాకు నచ్చే ఉంటుంది, థర్డ్ ప్లేస్లో ఒకే ఒక్కడు ఉంటుంది. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ అసలు 1 డే సీఎంగా ఉండి ఇటువంటి వాడు ఒక్కసారి ఎన్నికైతే చాలు, దట్ మీన్స్ ఒక 5 సంవత్సరాలు ఉంటే చాలు, వ్యవస్థ అంతా కూడా సెటరేట్ అవుతుంది అన్న వేళ ఆ సినిమాలో చూపిస్తాడు. వాస్తవానికి ఆ సినిమాకి ఇన్స్పిరేషన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఆ మూమెంట్లో అనుకున్నారు. నిజమే, చంద్రబాబు నాయుడు స్టార్టింగ్లో దట్ మీన్స్ 1995, 1996 ఆ సమయంలో ఆయన డెసిషన్స్ కానీ, ఆయన యొక్క ఆకస్మిక తనిఖీలు కానీ, అప్పటికప్పుడు సస్పెండ్ చేయటం కానీ, డిస్మిస్ చేయటం కానీ షేక్ ఆడిచ్చాడు. అసలు ఓ రకంగా ఇండియాలో మన పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఒక స్టెప్ వేసి దేశాన్ని ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్తుంటే ఇంటర్నల్గా ఉన్నదాన్ని సెట్ చేసే విషయంలో అందరూ కూడా ఆదర్శంగా నిలిచాడు చంద్రబాబు నాయుడు. ఆ మూమెంట్లో చాలా రాష్ట్రాలు, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలండి, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకు కూడా ఉండాలి, మాకు కూడా అందరూ ఇదే కోరుకునేవాళ్ళు. అగైన్ మరలా ఆ చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పేసి మనం 2024 గెలిచిన తర్వాత చంద్రబాబు గారు అన్నారు. బట్ చంద్రబాబు గారు ఆ రకంగా మారలా. వయసు రీత్యా కావచ్చు, పార్టీని కాపాడుతున్నాను కావచ్చు, లేదన్నప్పుడు ఇంకా 1,00,000 ఉంటాయి కదా పొలిటికల్గా అన్నప్పుడు వాటి కోసం కావచ్చు, గతంలో ఉన్న వేళ ఆయన మారలా. కానీ 2014 నుంచి 19 మధ్య ఉన్నారే, అలా అయితే లేరు. 2014 నుంచి 19 మధ్య ఉన్న చంద్రబాబు గారి విషయంలో నాకు చాలా మైనస్లు కనిపించాయి. నో, ఆయన కాదు ఇప్పుడున్న మనిషి. 1995 నుంచి 2004 వరకు ఉన్నటువంటి మనిషిలోనే కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసేసి కొంచెం చాణక్య నీతి అన్న వేళ వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే చంద్రబాబు గారి యొక్క ఓల్డ్ వర్షన్ ఉంది, దానికి అడ్వాన్స్ వర్షన్ అంటే నాకు కనిపిస్తుంది. సీరియస్, చాలా ప్రాక్టికల్గా చెప్పిన ఈ మాట ఇది. నేను చంద్రబాబు గారికి వేరే అభిమాని, టీడీపీ కాదు, నేను చంద్రబాబు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వేరే అభిమాని, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీకి చాలా అభిమాని నేను. సో ఇప్పుడు ఏంటి విషయం, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకినాడలో ఏకంగా సముద్రంలోకి వెళ్ళి మరి స్టెల్లా ఎల్ పనామా అని చెప్పి ఒక షిప్, దాని యొక్క కెపాసిటీ 52,000 టన్నుల బియ్యాన్ని లోడ్ చేయొచ్చు. అందులో ఇప్పుడు వచ్చేసి 38,000 టన్నులు ఉన్నాయి. మొత్తం చెక్ చేస్తే ఆల్రెడీ మొన్న మన షాన్ మోహన్ అని చెప్పేసి కాకినాడ కలెక్టర్ ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి చెక్ చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు, పీడిఎస్ బియ్యం అంటే ఏంటి, చౌక ధరలు రేషన్ బియ్యం, అవి ఉన్నాయన్నమాట. 640 టన్నులు దాదాపు అవి ఉన్నాయి. టన్ను అంటే ఎంత అండి, 1000 కేజీలు, క్వింటా అంటే 100 కేజీలు. సో 640 టన్నులు ఇంటూ మళ్ళీ 1000 వేయండి, అంటే 640 ఇంటూ 1000, అప్పుడు ఎంత అండి, 6,40,000 కేజీలు బియ్యం. ఏది రేషన్ బియ్యం. రిమైనింగ్ బియ్యం వచ్చేసి వేరే బియ్యం. ఈ రేషన్ బియ్యం ఎక్కడ ఏంట్రా అంటే, రీసెంట్గా మన కూటమి గవర్నమెంట్ వచ్చాక నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ఆయన అపాయింట్ అయిన తర్వాత, ఛార్జ్ తీసుకున్న తర్వాత 58,000 టన్నులు 59,000 టన్నులు బియ్యాన్ని సీజ్ చేశారు. అందులో కొన్ని బ్యాంక్ గ్యారంటీల ద్వారా కొన్ని బియ్యాన్ని విడిపించారు, ఆ బియ్యమని అంటున్నారు. వాస్తవానికి కాకినాడ మన దేశం ఉన్నటువంటి పోర్టులలో అత్యంత కీలకమైనది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎక్కువగా రైస్ ఎక్స్పోర్ట్ అవుతుండేది. ఎక్కడికన్నప్పుడు ఎక్కువగా ఆఫ్రికా కంట్రీస్, ఆఫ్రికాలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, తర్వాత ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా రకరకాలు ఉంటాయి కదా, అక్కడ ఎందుకంటే వాళ్ళకి బియ్యం తక్కువ అనమాట పండటం. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి, అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఏంటి, రేషన్ బియ్యం వచ్చేసి గవర్నమెంట్ 43 రూపాయలు ఖర్చు పెట్టేది, మనకా ఫ్రీగా ఇస్తున్నారు, రూపాయికి ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బియ్యాన్ని 10 రూపాయలకో 15 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానిని ఈ మధ్యలో బ్రోకర్లు ఉంటారు, వాళ్ళకి 20 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మెయిన్ వాళ్ళు ఉంటారు, వాడికి 25కి అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 30 రూపాయలకి అన్నట్టుగా మేనేజ్ చేసేసుకొని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలగలిపి బ్యార్జ్ అంటారు. బార్జ్ అంటే ఏంటంటే, మన పోర్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ని షిప్పులు, కంటైనర్స్ అంటారు కదా, అవి వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే బోర్డర్ దాకా, దాన్ని ఏమంటారు, పోర్టు దాకా రావవి, సముద్రం లోపల ఉంటాయి. ఆడకు పట్టుకెళ్తే ఈ బార్జ్లనే వాడతారు. బార్జ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ షిప్ లాగా ఉంటుంది, కానీ బల్లపరుపుగా ఉండిద్ది. దాని మీద ఏవైతే ఉంటాయో కంటైనర్స్, వాటిని ఏమంటాము, అవన్నీ పైన ఏవైతే ఉంటాయో అన్నీ ఏమంటారు, మెటీరియల్ మొత్తం లోడ్ చేసి కంటైనర్స్ లైక్ అవి ఉంటాయి పైన. దెన్ షిప్ దాకా పట్టుకెళ్ళినప్పుడు ఇక అక్కడ క్రెయిన్ ద్వారా దానిని పైకి లేపి దానిలో పెట్టుకుంటారు మెటీరియల్ అంతా కూడా షిప్లో. ఓకే, సో ఈ బార్జ్ ఉంది కదా,
ఈ బార్జీ ద్వారా వెళ్తున్న బి ఇవన్నీ చూసి ఆల్రెడీ పట్టుకున్నారు. ఎక్కడికి ఏంటో అర్థమైంది. దెన్ ఇక వెళ్ళాడు ఆయన. వెళ్ళి మరి సముద్రంలో ఉండి మరి 9 నాటికల మైల్లో స్టెల్లా ఎల్ పనామ్ అని ఒక నౌక, ఆఫ్రికాకి వెళ్ళాల్సిన నౌక. ఓకే, దీనికి ఈ షాన్ మోహన్ అనే కలెక్టర్ వెళ్ళి సింగన్ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్, ఎవరు ఐపీఎస్ కూడా కాదని ఉంటుంది అందులో మనోడు, పోలీస్ ఆఫీసర్ ఎవరు, సూర్య. దాన్ని వెళ్తాడు. ఆ షిప్లో ఏమన్నా ఏంటి ఆడున్నటువంటి వాడు ఎవడు ఆఫ్రికా కూడా ఉంటాడు, వాడిని పట్టకు రావడం. సినిమా అండి సీరియస్లీ. నాకు ఇది ఎపిసోడ్ మొత్తం చెక్ చేస్తుంటే సింగం సినిమా ఒక పక్క, ఒకే సినిమా ఒక పక్క, ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో కనపడింది. ఏమిటి అపరిస్థితి కూడా కనపడింది. సరే పాయింట్కి వద్దాం. ఆల్రెడీ కలెక్టర్ వెళ్ళారు. 9 నాటికల మైళ్ళ దూరంలో ఆ షిప్ ఉంది. ఒక్కో నాటికల మైల్ అంటే మన దానిలో 1.85 కిలోమీటర్లు. 9 నాటికల మైల్ అంటే అప్రాక్సిమేట్లీ 16.5 కిలోమీటర్లు. సో వెళ్ళారు. 16.5 కిలోమీటర్ల సముద్రంలో ట్రావెల్ చేసి ఆ మెయిన్ షిప్ దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని ఎక్కడున్న ఏంటి మొత్తం చూసి ఆ డీటెయిల్స్ మొత్తం చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ని పోర్ట్ అధికారులు ఆ షిప్ దాకా సముద్రంలోకి వెళ్ళనివ్వరే. మొత్తానికి వెళ్ళారు, చూశారు. ఏంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నారు. దెన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని రావద్దు సార్, మీరు 10,000 మంది జీవితాలు పోతాయి సార్. అంటే ఇది ఎంత పెద్ద మాఫియానో చూడండి. అసలు ఇందా నేను చెప్తూ మధ్యలో డ్రాప్ అయినట్టున్నాను. వీళ్ళు ఈ బియ్యాన్ని ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫారిన్లో వీళ్ళు అమ్ముతుంది ఎంతకంటే 73 రూపాయలకి. ఫైనల్లీ ఇక్కడ ఎవరైతే సప్లై చేస్తున్నారో, స్మగ్లింగ్ చేస్తున్నారో, ఎవరైతే షిప్పులు ఎక్కిస్తున్నాడో హార్డ్లీ వాడికి పడుతుంది ఎంత అంటే 35 ఏమో ఫైనల్. ఇంకా ఆడికి అంటే డబుల్ మీద ఇంకా 3 రూపాయలు ఎక్స్ట్రానే అమ్ముతున్నాడు. అంటే ఇప్పటికే ఈ కాకినాడ పోర్టు ద్వారా కొన్ని లక్షల టన్నులు బియ్యం వెళ్ళిపోయింది. అంటే ఇక ఎన్ని కోట్లు దోచుకున్నారో చూడండి. ఇంకా ఏది ఈ బియ్యం స్మగ్లింగ్ ద్వారా. ఇదే సక్రమం కనుక జరిగినట్టయితే రసీదుల నుండి ట్యాక్స్లు గట్టి అన్నీ చేస్తే బోల్డ్ అంత లాభం. సో ఇప్పుడు ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, సీజ్ ద షిప్ అన్నారు. ఎందుకు, వీళ్ళు లోపలికి వెళ్ళకుండా ఆపిందారు. ఫైనల్కి వెళ్ళారు ఆయన, పోలీసు, రెవెన్యూ, కలెక్టర్ వీళ్ళంతా వెళ్ళారు. అంతా చూసాక ఆయన ఏమన్నాడు, ఎస్పీ ఎక్కడయ్యా అన్నారు. ఎస్పీ లేరు. ఓ హీ టేక్స్ లీవ్. నేను వస్తున్నానంటే ఎస్పీ ఉండడు. ఎందుకేంటంటే ఆయనకు తెలుసు ఎవరు బియ్యం ఏందని తెలుసు, ఎన్నని జరుగుతుంది ఆయనకు తెలుసు. ఏమండి లోకల్ ఎమ్మెల్యే ఎవరు, కాకినాడకు సంబంధించి కొండబాబు గారు, ఏంటండి ఇది ఎన్నని జరుగుతుంది, మీరేం చేస్తున్నారండి, మనం అడ్డుకుంటాము, కల్తీని అరికడతామని చెప్పారు. కల్తీ కాదు ఇది, స్మగ్లింగ్ని అరికడతామని చెప్పాం కదా. మరి ఏం చేస్తున్నారు మీరు ఇన్ని రోజులు? అధికారంలోకి వచ్చి మనకు ఎంత అవుతుంది, 5 నెలలు దాటేసింది కదా, ఇంకా ఏంటండి అని అధికారుల మీద సీరియస్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యారు. ఓవరాల్గా సీజ్ ద షిప్. ఏదైనా ప్రెజర్ వచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునిద్ది, నేను చూసుకుంటా. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రెజర్ వచ్చినా చాలా సూటిగా చెప్పాడు ఆ మాట. ఏమని, ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తే పొలిటికల్గా నేను చూసుకుంటా అనలా, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునిద్ది అన్నాడు. అంటే ఏమని హింట్ ఇచ్చాడు, ఇక మీదట స్టేట్లో ఇల్లీగల్గా ఏది జరగవద్దు అని. ఫైనల్గా చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు మీలో కూడా చాలామంది రేషన్ బియ్యం ఎంతమంది తింటున్నారండి? వేరే దేశాలలో తింటారు కదండి పాపని మీరు అంటారేమో. సరే, మధ్యలో వాళ్ళు బాగుపడుతున్నా కొంచెం, సరే అది కూడా వదిలేద్దాం. కసబ్ అనేవాడు ఎలా వచ్చాడండి ఇండియాలోకి? ఇలానే కదా, సముద్ర మార్గం ఉందన్నా. అలాగే ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసేవాడు డ్రగ్స్ ఉంటే, గంజాయి అంటే ఏంటండి పరిస్థితి ఏంటండి? కాకినాడలో యాంకరేజ్ పోర్టు దగ్గర మొత్తం స్టాఫ్ అన్నది 16 మంది అంట. డైలీ కనీసం ఒక 1000 లారీలు వస్తాయంట మెటీరియల్ బియ్యం పట్టుకొస్తా. ఏంటంటే అసలు ఏం దొరుకుతుంది అసలు అక్కడ? పవన్ కళ్యాణ్ అనేవాడు మొన్న నాని చెప్పాడు, రానాలో అమెజాన్ ప్రైమ్లో షో వస్తుంది, అందులో చెప్పాడు సినిమాలో స్టార్ అవ్వటం వేరు, నేను రియల్గా చూశాను కదా పొలిటికల్గా ఆయన ఎలా ఉన్నాడు ఏంటో చూస్తే పవర్ స్టార్ అంటే ఈయన కదా అనిపించింది నాకు అన్నాడు. అదే ఈరోజు చూపించాడు, సీజ్ ద షిప్, ఎనీ ప్రెజర్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యాండిల్, విల్ సీ ఇట్, అంతే. సో వీడియో క్లోజ్ చేస్తుంది, ఇంతకుమించి వద్దు. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే ఈరోజు మన పవన్ కళ్యాణ్ స్టెప్. యాంకరేజ్ పోర్టు నుంచి సముద్రంలో 9 నాటికల మైల్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టెల్లా ఎల్ పనామా షిప్ ఎక్కి మెటీరియల్ చూసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ఏముంది దాన్ని సీజ్ చేయమని చెప్పి, షిప్ను ముందు సీజ్ చేయడం చెప్పి, ఈ మెటీరియల్ ఎవరిది ఏంటి మొత్తం విచారణ చేయమని చెప్పి, ఎక్కడైతే స్మగ్లింగ్ జరిగిందో లేదు ఎక్కడైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో మొత్తాన్ని ఏరిపారాయండి అని చెప్పేసి అన్నాడు. కదలిక మొదలైంది, ఇక వేట మొదలైనట్టే.